శాస్త్రం ఏమన్నదంటే నేను పనికి వెళ్ళినాక వచ్చి ఆడ మిఠాగట్టున మా బిడ్డనే పశువులు ఆడ పెట్టుకోమని చెప్పిన. కానీ నేను సేలు నుంచి అట్నే అడ్డంగా వచ్చేసి మళ్ళా ఆ పాప మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసానే గొర్రె అనేది మంచి కళ్ళు చూసి అర్చనే ఉందంట. మా పెద్దమ్మ నా పైన గడ్డైన వస్తురానికి నేను పసులుగా పోయి కదా, మా జేజన్న ఉన్నా నేను మా జేజి పోయి ఇంటికి వసుకొచ్చి దాన్ని పెట్లు వేసేదాన్ని కదా, నా ఆలోచన చేసింది వేపు కోసం అని అర్చనని ఆలోచన చేసింది మా పాప. ఆలోచన చేస్తేనే అది లోపల అనేది నొప్పి కోసం అది కాలు ఆలాకనో అవునో ఏదో నాకైతే తెలియలేదు. కానీ అది నొప్పులు వచ్చానే ఒక 2 గంటల సేపు కల్లా కానిపోయేది. అసలు ఇప్పటికే నాకు 2 పిల్లలు ఇంటారు. ఇప్పటికైనా 2 పిల్లలు కానిపోయేది. వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం అయితే 2 పిల్లలు, ఒకటేమో పొదవ ఒకటేమో పొట్టేలు అయితే చచ్చిపోయింది, పొదవ అయితే బాగానే ఉంది. కానీ అది ఈయన కొన్ని కట్టకుండా రాదు. ఒక పొట్టేని 13,000 పెట్టి కొనుక్కొచ్చానే మళ్ళీ అంత లోపలనే ఒకదాన్ని మన ఊళ్ళోనే ఒక పొట్టేలు తీసుకొచ్చి వదిలేసినాం. ఒక వారం పన్న పెట్టుకుంటానే దాని గట్టిని తేలలే, దీని గట్టిని తేలలే. కానీ పొదుగు చేసాని రాత్రి నిన్న 10 గంటల నుంచి రాత్రి 1 గంట అయినా కానీ కాన్పు రాలేకపోయింది. కాన్పు రాలేకంటే మళ్ళా మా ఆయన అంది అది తీసుకోబోతుంది, అది మురుగు కారుతుంది, అది ఇంకా ఏంటికో నిరిటి మించి మనకు దేవుడు ఎందుకు అట్లా చేస్తున్నాడు, ఎందుకు చేసే మనం అంటే ఏందో మనం ఏం తప్పు చేస్తున్నాం అని ఆలోచన చేస్తున్నాడు ఆయన. రాత్రి అయితే 10 గంటలప్పుడు పనుకొని వచ్చినాడు దేవం కాడికి. కానీ ఇంకా నువ్వేందుకు లేదు అంటావు, దేవుడు చిత్తం అయితే ఆయన ఏమైనా చేయనీలే, ఒక పిల్లలను లాస్ట్ మనకు ఒక పిల్లలను ఇచ్చాడు, 2 పిల్లలుగా ఒక పిల్లను మనకి ఇచ్చాడు కదా అని ఆలోచన చేసి నిద్రగా ఏడ్చుకుంటా మనసాల దానికి ఎదురుగానే కట్టేసుకొని పనుకోని ఉండాల. కానీ ఇంకా అస్సలు 1 కానీ 2 కానీ తెల్లవాళ్ళు అట్నే మెలుకోని ఉండాల. కానీ ఒక పిల్ల అయింది కదా, ఒక పిల్ల ఇంతాదేమో మళ్ళీ ఆయన కుక్కలు వచ్చాయి కదా, ఆయన నిద్రపోతారు కదా, పొద్దుకు పోయొచ్చి ఆయన నిద్రగా వచ్చాడు కదా, మళ్ళీ పొద్దుగా పోయి మళ్ళీ తాటకు పోవాలి కదా. నేను బాధపడదా, నేను నిద్రగా వచ్చి ఒకరోజు పనుకోవచ్చాను. అంతగానో ఆలోచన చేస్తే ఒకటి ఈనింది, ఒకటి తలకాయ వచ్చింది. తలకాయ వచ్చానే లే అన్నా. నాకు దాన్ని పట్టుకోవాలంటే నాకు కాని ఒప్పదు, అసలు నాకు భయం అన్నమాట. ఇంకా తలకాయ 2 కాలు వచ్చినావు, ఆయన పీకి మళ్ళీ అనుకున్నాడు చేతులు పడుకొని. ఇంకొకటి ఇంతదేమో ఇంకొకటి ఇంతదని ఆలోచన చేసింది. కానీ ఇంకా మాయ వచ్చేసింది. మాయ వచ్చేసి ఒక పిల్లని అనుకొని ఆలోచన చేస్తే నా ఒక పిల్ల గురించి పాలు దాపుకొని ఇంకా కొద్ది బాగా అక్కడికి తిరుగుతుంది. కానీ అది దేవుడి చిత్తమే. ఎప్పటికైనా 2 గంటలకు అయ్యేది, అది మళ్ళా 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకైనా కానుకానది. కానీ ఈ చేసుకోబోతాను ఆ దేవుడు గొప్ప దేవుడే మనకు ఒక పిల్లని కానీ ఇచ్చినాడు ఆలోచన చేసి మీ అందరికి నా వందనాలు. కానీ మా తమ్ముడు ఇంకొక సాధ్యం చెన్నై నుంచి పెద్ద ఆయన వచ్చేసినాడు. ఏటిగానే వచ్చేసినాడు, చెరువులని వచ్చేసినాడు. చెన్నై నుంచి వచ్చాను వాళ్ళ మామకు జ్వరం వచ్చింది గుంటూరులో. మా విష్ణు మామకు జ్వరం వచ్చింది, యాడికి వెళ్ళగా విష్ణు మామకు బాగా అయ్యే వరకు నువ్వు వెళ్ళగా ఊరికి అని మా చిన్న అనిపిల్లానికి వాళ్ళంతా అనింది. అంటానే సడలు వెళ్తా అట్నే కానీలే మామకు చూపించినాక నేను వెళ్తాలే, టైం ఉంటే అమ్మలు కదా, టైం లేక నేను చిట్నే వెళ్తాలే అన్నాడు. కానీ జ్వరం కదా 2 రోజులు 3 రోజులు నయమవుతుంది కదా ఆలోచన చేసినాడు. కానీ వారం కానీ తగ్గనేలే, అసలు వారం నుంచి కానీ తగ్గనేలే. కానీ ఉండగా ఒక రోజల్లా కొద్దిగా మంచి యూపిస్థితులు అది నిమ్మొచ్చి ఇంకా ఆయుసులకి ఒక రోజు తీసుకుపోయినాడు. ఒక రోజు తీసుకుపోతే తెల్లవారులు పెట్టి మళ్ళీ మరుసటి రోజుకే బెడ్ మీద తీసుకొచ్చినాడు. మళ్ళీ నిన్నటికి శనివారానికి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చినాడు. కానీ ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించింది కాక మళ్ళీ ఏమంటున్నాడు విష్ణు, నాకు జ్వరం వచ్చేసింది కదా, గుర్తాంగా కాలేజీలో వెళ్ళేటప్పుడు 1 వారం రోజులు రాలనే కదా, దాని వల్ల నుంచి నాకు తలనొప్పి వచ్చిందమ్మా, నేను చూపించుకోవాలని వచ్చేసినామంట. ఇంకా చూపించుకొని పోదామంటే మామ ఇట్లా అయిపోయాడు కదా, సరే నా తల్లి మళ్ళీ దసరాకి చెరువులు వచ్చాయి కదా, అప్పుడు చూపించుకోవచ్చు. రాత్రి మళ్ళీ బుక్కు చేస్తున్నారంట టైంకు రాత్రి వెళ్ళాలని. మీరందరూ విష్ణు కోసం ప్రార్థన చేయండి, లక్ష్మి కోసం ప్రార్థన చేయండి. అందరికి ప్రార్థన వలన ఇంట్లో సమస్యలు పక్కన సమస్యలు కానీ దేవుడి వలన దీవించి ఆశ్రయించింది. ఆమేన్ ఆమేన్.